మనకు ప్రతి మంత్ 1 egg కాదండి, ఎక్కువ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఈ రేట్ ఏ స్పీడ్తో అయితే ఈ ఎగ్స్ చనిపోతున్నాయో మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకనే లేడీస్ ప్రెగ్నెన్సీ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకు లేట్ టీన్స్ అంటే ఒక 18-19 నుంచి 25 మధ్యలో చాలా బెస్ట్ టైం అనమాట. ఒకప్పుడు మన ఓల్డర్ జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ ఆ టైం తీసుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ చాలా అర్లీగా అయిపోయేవి. అందుకని హ్యాపీగా మ్యాక్సిమం ప్రెగ్నెన్సీస్ అయిపోయేవి సింపుల్గా ట్రీట్మెంట్ లేకుండా. కానీ ఇప్పటి కాలం చూస్తే కరియర్ వేరే రీజన్స్కి చాలా మటుకు మనం డిలే చేస్తున్నాం ప్రెగ్నెన్సీని. ఇప్పుడు ట్రెండ్ ప్రకారంగా మనం నోటీస్ చేస్తే మాక్సిమం పీపుల్ ఆర్ ట్రైయింగ్ ఆఫ్టర్ 28 or 30 years. సో ఈ టైంకి ఏమవుతుందంటే ఎగ్ నంబర్ తగ్గుతూ వస్తుంది, క్వాలిటీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. స్టిల్ 20 to 30 వరకు కూడా ఒక మాదిరిగా ప్రిజర్వ్ అవుతుంది. బట్ 30 తర్వాత నుంచి మన నంబర్స్ ఇంకా ఫాస్ట్గా తగ్గడం స్టార్ట్ అవుతాయి. అండ్ 35+లో వెరీ వెరీ ఫాస్ట్ యాక్సిలరేటెడ్ డిక్లైన్ జరుగుతుంది. ఎంత ఫాస్ట్గా మన నంబర్ ప్లస్ క్వాలిటీ డిగ్రేడ్ అవుతుంది అంటే ఆఫ్టర్ 35, 40+ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో పర్ మంత్ ఒక్కొక్క మంత్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 5% కంటే తగ్గిపోతాయి. నంబరు తక్కువ ఉంది, వాళ్ళలో ఎగ్ క్వాలిటీ కూడా బాగుండదు.